అలానే జాసనపుత్రుడు గారు తనకిష్టం వచ్చినట్టు తనకు నచ్చినట్టు బ్రతుకులే ఈ భూమి మీద. దేవుని కోసమే రాత్రి అనక పగులు అనక దేవుని మాటలు పాటల రూపంలో చేసి అనేక మందికి ఈరోజు ఆయన మాటలు వింటున్నారు. ఆయన చేసినటువంటి పాటలు ఈరోజు ఈ ప్రపంచ వ్యాప్తంగా వింటున్నారు. దేనికి? ఆయన దేవుని కోసం చక్కగా ఆయన బ్రతికాడు. ఎందుకు? నీతిమంతుల మరి జాబితా నేర్చుకున్నాడు కనుక ఆ మార్గాన్ని ఆయన తెలుసుకుంటూ బ్రతికాడు కనుక ఈరోజు ఆయన క్రియలు బట్టి ఆయన ఈరోజు నెమ్మది పొందుతుంటాడు. ఆయన ఎవరైతే ఈ భూమి మీద శారీరకంగా దేవుడు ఇచ్చినటువంటి దేహంతో ఎవరైతే అది మంచివా అది చెడువా దేహంతో జరిగిస్తే ఆ క్రియలు బట్టి ప్రతిఫలము ఖచ్చితంగా ఈ భూమి మీద పొందుతారు, మరణించిన తర్వాత కూడా పొందుతారు. దేవుడేమో యథార్థవంతులుగా నీతిమంతులుగా పుట్టించి ఈ భూమి మీదకి పంపిస్తే ఎవరు యథార్థంగా నీతిగా బ్రతుకుతున్నారు చెప్పండి? ఎవరు బ్రతుకుతారో చెప్పండి? ప్రతి ఒక్కరు కూడా ఎవరికి ఇష్టం వచ్చినట్లు ఎవరికి నచ్చినట్లు బ్రతుకు